నిమ్మకాయలు ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగాలి. కలుపుకొని తాగండి. ఇప్పుడు చూసుకుంటారా తినేసాను అందుకే పడి కడుపుని చేయిస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. అంతే వచ్చిందా పడి కడుపుని చేసింది అక్కడ పరిగట్లే చేశారు. మళ్ళీ ఇక్కడ బొమ్మలు మన హాస్పిటల్లో ప్రతి ఫ్రైడే ఏఎన్సీ డే ఉంటుంది. ఏఎన్సీలని అన్ని మనకున్న 4 సబ్ సెంటర్లకి ప్రతి వారం చొప్పున ఒక్కొక్క సబ్ సెంటర్ వాళ్ళు ఏఎన్సీస్ని తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బీపీ, బ్లడ్ హెచ్పి పర్సంటేజ్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉన్నారు, రీసెంట్ స్కాన్స్ ఏమన్నా అయితే స్కాన్స్ రిపోర్ట్స్ చూసి వాళ్ళకి తగినట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఒక బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్, మన ఐరన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అంటే ఎంతమంది గర్భిణీ స్త్రీలు వస్తున్నారమ్మా ఇక్కడికి మన ఏరియా నుంచి? మన ఏరియా నుంచి ప్రతి వారము ఒక 10 నుంచి 15 మంది వస్తారు. ప్రతి సబ్ సెంటర్ నుంచి 10 నుంచి 15 మంది విజిట్కి వస్తారు. రీసెంట్ ఏమన్నా స్కాన్స్ని చూసి వాళ్ళకి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇస్తున్నాము. ఏమన్నా నీడ్ ఉంది అంటే హైయర్ సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఏమన్నా ఆపరేషన్స్ అయ్యి సెక్షన్స్ అయ్యి ఆపరేషన్ అయిన వాళ్ళని, రీసెంట్ ఈడీడీస్ దగ్గర ఉన్న వాళ్ళని ఫర్దర్ గైనకాలజీ ఒపీనియన్ కోసం రిఫర్ చేయడం జరుగుతుంది. మన వెహికల్స్ వస్తాయి, 102 వెహికల్ ద్వారా ఆశాస్ దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కానీ డాక్టర్కి విజిట్ చేసి చూపించడం కానీ జరుగుతుంది. ఉండదమ్మా మనది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ మీ ఉన్న హ్యాబిటేషన్ ఏరియాలు కూడా ఉన్నాయి కదమ్మా, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారమ్మా? అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు అక్కడ. మనకి గోదావరి వచ్చే అడుగుల ప్రకారం 53 అడుగుల వరకు ఎఫెక్ట్ అయ్యేవి 3 విలేజెస్ ఉన్నాయి. టీ కొత్తగూడెం ఒకటి, భూపతిరావుపేట ఒకటి, సింగిరెడ్డిపల్లి. ప్రస్తుతం సింగిరెడ్డిపల్లిను టీ కొత్తగూడెం ఉన్న ముగ్గురిని మాత్రము సేఫ్ ఏరియాస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మరి గోదావరి కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఏం చూపించట్లేదు. ఒకవేళ గోదావరి పెరుగుతుంటే కనుక ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ అమ్మా.